కోరింగా అభయారణ్యంలో ఫ్లెమింగోల సందడి మొదలైంది. హోప్ ఐలాండ్కు వెళ్లే సముద్ర మార్గంలో గుంపులుగా కనిపిస్తున్నాయి ఫ్లెమింగోలు. ఇక్కడ 30కి పైగా ఫ్లెమింగో గుంపులు ఉన్నట్లు చెబుతున్న ఫారెస్ట్ రేంజర్స్. ఇక్కడ చిత్తడి నేలలు వలస పక్షుల రాకకు అనుకూలమని, అందుకే ఏటా సీజన్లలో ఇక్కడికి ఫ్లెమింగోలు వస్తుంటాయని చెబుతున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగా అభయారణ్యం ప్రాంతంలో ఫ్లెమింగోలతో పాటు వివిధ విదేశీ పక్షులు వస్తుంటాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. కోరింగా అభయారణ్యం నుంచి మనం ఈ అందమైన దృశ్యం చూస్తున్నాం. అక్కడ ఫ్లెమింగోల సందడి మనకు కనిపిస్తోంది. హోప్ ఐలాండ్కు వెళ్లే సముద్ర మార్గంలో గుంపులుగా కనిపిస్తున్నాయి ఫ్లెమింగోలు. ఇక్కడ 30కి పైగా ఫ్లెమింగో గుంపులు ఉన్నట్లు ఫారెస్ట్ రేంజర్ చెప్తున్నారు. ఇక్కడి చిత్తడి నేలలు వలస పక్షుల రాకకు అనుకూలము, అందుకే ఏటా సీజన్లో ఇక్కడికి ఫ్లెమింగోలు వస్తుంటాయని అంటున్నారు. సో ఆ ఫ్లెమింగోల సందడి మనకు కనిపిస్తోంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగా అభయారణ్యం ప్రాంతంలో ఫ్లెమింగోలే కాకుండా వివిధ విదేశీ పక్షులు కూడా అక్కడికి వస్తుంటాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.